2026 జూలైలో దేశంలో జీఎస్టీ వసూళ్లు తొలిసారి 2,11,000 కోట్లకు పైగా నమోదయ్యాయి. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది మూడో అత్యధిక నెలవారీ వసూళ్లు. గత ఏడాది జూలైలో 1,83,000 కోట్లుగా ఉన్న వసూళ్లు ఈసారి భారీగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, ప్రజలు కొనుగోలు చేయడం పెరగడమే. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగం బలపడుతుండటంతో వ్యాపార లావాదేవీలు భారీగా పెరిగాయి. ఫలితంగా ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం కూడా పెరిగింది. ఇక మరోవైపు పన్నుల వసూళ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించడం, పన్ను ఎగవేతలను అరికట్టడం, మరిన్ని వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం వల్ల ట్యాక్స్ బేస్డ్ విస్తరించిందని చెప్పుకోవచ్చు. దీంతో పన్ను చెల్లింపులు మరింత క్రమబద్ధకరంగా, అలానే సులభంతరంగా కూడా మారాయి. ఇక జీఎస్టీ వసూళ్లు పెరగడానికి ప్రజలు కొనుగోలు శక్తిని కూడా పెంచడం ముఖ్యమైన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు, ప్రభుత్వ పథకాల ద్వారా ఆదాయం పెరగడంతో ప్రజలు కూడా ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పరిస్థితులు మెరుగ్గా ఉండటం, ఆదాయ పన్ను భారం కొంత తగ్గటం వల్ల వినియోగం భారీగా పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం కొంత తగ్గడం కూడా ప్రజలకు ఊరటనిచ్చే అంశం. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల చేతుల్లో ఇతర వస్తువులపై ఖర్చు చేయడానికి కొంత డబ్బు ఖచ్చితంగా మిగిలిందనేది ఇప్పుడు సర్వేస్ చెప్తున్న మాట. జీఎస్టీ రేట్లను తగ్గించిన తర్వాత అనేక వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గాయి. వంటగది పరికరాలు, ఎలక్ట్రానిక్స్, ఇక ఆటోమొబైల్స్ వంటి వస్తువులు చౌకగా లభించడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. పన్ను రేటు తగ్గినా అమ్మకాలు పరిమాణం పెరగడం వల్ల ప్రభుత్వానికి వచ్చే మొత్తం జీఎస్టీ ఆదాయం మాత్రం పెరిగింది. కార్ల అమ్మకాలు, ట్రాక్టర్ల విక్రయాలు, యూపీఐ లావాదేవీలు, ఈవే బిల్లులు పెరగటం కూడా దేశంలో వ్యాపార కార్యకలాపాలకు నిజంగానే బలపడుతున్నాయనే సంకేతాలను ఖచ్చితంగా ఇస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు పెరగడానికి దిగుమతులు కూడా ఒక మేజర్ రీజన్. అయితే మొత్తం పెరుగుదలకు దిగుమతులే కారణమా అంటే చెప్పలేం. దేశీయ వినియోగం, వాణిజ్య కార్యకలాపాలు కూడా ముఖ్యమైన పాత్రను పోషించాయని చెప్పొచ్చు. దిగుమతుల పెరుగుదల ముడి సరుకుల వల్ల జరిగిందా, లేదా పూర్తిగా తయారైన వస్తువుల దిగుమతులు పెరిగాయా, రూపాయి విలువ పడిపోవడం వల్ల దిగుమతుల విలువ పెరిగిందా అనే విషయాలను మరింత లోతుగా పరిశీలించాలని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో వేగ్గా జీఎస్టీ వసూళ్లు పెరిగాయని చెప్పకూడదు అంటూ కూడా ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది జీఎస్టీ రేట్లలో పెద్ద మార్పులు చేశారు. 12%, 28% స్లాబ్లను పూర్తిగా తొలగించేసి అనేక వస్తువులను తక్కువ పన్ను రేట్లకే మార్చేశారు. అదే సమయంలో కొన్ని విలాస వస్తువులకు ఖచ్చితంగా 40% ప్రత్యేక స్లాబ్ను కూడా తీసుకొచ్చారు. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, కెఫైన్ పానీయాలు, ఇక కొన్ని మోటార్ సైకిల్స్, ఆన్లైన్ మనీ గేమ్స్ వంటి వాటిపై అధిక పన్ను రేట్లు ఉన్నాయి. ఇలాంటి అధిక పన్ను వస్తువుల అమ్మకాలు పెరిగితే జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లు పెరుగుదల ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం. కానీ భవిష్యత్తులో మాత్రం ఇదే వేగం కొనసాగుతుందని ఇప్పుడే చెప్పడం కష్టం.